తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అంటారు కదా! చేస్తే ఇంటర్న్‌షిప్ చేయాలంటానండి నేనైతే. నేనే కాదు ఎక్స్‌పర్ట్స్ అందరూ కూడా ఇదే అంటున్నారు. ఎందుకు ఇంటర్న్‌షిప్ అంటారా? ఇంటర్న్‌షిప్‌లో ఉండే మంచి అవకాశాలు పోగొట్టుకుంటే అత్యవసర ఉద్యోగాలతో సరిపెట్టుకోవాల్సిందే. అదే మంచి ఇంటర్న్‌షిప్ చేస్తే సూపర్ కంపెనీల్లోకి వెళ్ళిపోవచ్చు. విషయానికొచ్చేస్తాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న కదండీ తిట్టారంటారేమో! బ్యాంక్‌ని కాదు, బ్యాంకులో పనిచేసే స్టాఫ్ గురించి నిన్న మాట్లాడుకున్నాం. వాళ్ళు యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ అని చెప్పి ఒక ఫెలోషిప్ లాంచ్ చేశారు. చాలా కాలం నుంచి జరుగుతోంది. చాలామంది బాగుపడిన వాళ్ళున్నారు. మీరు కూడా బాగుపడండి అని చెప్పడం నా ఉద్దేశం అండి. ఫుల్ టైమ్ ఇంటర్న్‌షిప్ ఇస్తున్నారు. 13 నెలల ఇంటర్న్‌షిప్. ఇంటర్న్‌షిప్‌లో నెలకు 16,000 ఇచ్చి మళ్ళీ అలవెన్స్‌లు గట్రా అవి ఉంటాయి కదా! అవి కూడా ఇస్తూ వచ్చేటప్పుడు ఇన్ని డబ్బులు కూడా ఇచ్చి పంపిస్తున్నారండి. అదే మొత్తం మీద వచ్చేటప్పుడు ఒక 90,000 ఇచ్చి పంపిస్తున్నారు. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తున్నారండి. సర్టిఫికేట్‌కి ఎంత వాల్యూ ఉంటుందో తెలుసు కదా! స్టేట్ బ్యాంకులో పనిచేయడం అంటే చిన్న విషయమా? వాళ్ళతో కలిసి పనిచేయడం అంటే మామూలుగా అయితే ఎవడు మన మొహం చూడ్డండి. కానీ ఈ ఇంటర్న్‌షిప్‌లో అంటే ఈ ఫెలోషిప్‌లో గొప్ప గొప్ప ఎన్‌జీఓలు, దేశంలో గొప్ప ఎన్‌జీఓలతో పనిచేసే అవకాశం, దేశం మొత్తం పనిచేసే అవకాశం ఉంది రూరల్ ఇండియాలో. డెవలప్మెంట్ నాకు ప్యాషన్. హెల్త్ కేర్ సెక్టర్ దగ్గర నుంచి ఉమెన్ అండ్ చైల్డ్ ఇష్యూస్ మీద నేను పనిచేస్తాను. చాలా సమస్యలు ఉన్నాయి కదండి భారతదేశంలో. ఆ ఇంట్రెస్ట్ ఉందనే వాళ్ళకి మాత్రం భలే అవకాశం ఉంది ఇక్కడ. ఎవడు ఇస్తాడండి అంటే మామూలుగా మన మొహం ఎవడు చూడ్డు. వీళ్ళతో కలిసి వెళ్తున్నాం కాబట్టి అందరూ మనకి ఆదరణ ఇస్తారు. అందరూ మనల్ని సపోర్ట్ చేస్తారు. ఒక మంచి ఎక్స్‌పోజర్ అయితే వస్తుంది. ఒక మంచి నెట్వర్కింగ్ బిల్డ్ అవుతుంది ఇంటర్న్‌షిప్‌లు అనేది అందరికీ తెలిసిందే కదండీ! అంటే ఈ నెట్వర్కింగ్ బేస్డ్ రేపటి రోజు మీకు మంచి మంచి ఉద్యోగాలు, మంచి అవకాశాలు వస్తాయి కాబట్టి ఇలాంటి అవకాశం వదులుకోవద్దు. దయచేసి వదులుకోవద్దు. ఎవరికి అంటారా? డిగ్రీ అండి. ఈ సంవత్సరం డిగ్రీ పూర్తి చేసేవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఒకటి అడుగుతున్నారు. మీకు ప్యాషన్ ఉందా? అంటే సమాజం పట్ల, సమాజంలో సమస్యల పట్ల స్పందించే ప్యాషన్ మీకుందా? ఆ ఇంట్రెస్ట్ ఉందా? అని అడుగుతున్నారు. కొంతమందికి ఉంటుందండి. ఎవరికి? ఆ 'గమ్యం' సినిమాలో హీరో ఉంటాడు చూడండి, అలా పోతాడు. నన్ను నేను కనుక్కోవడానికి పోయానంటాడు చూడండి, అట్లా ఉంటుందన్నట్టు. నిజమేనండి. ఎన్‌జీఓలతో రూరల్ డెవలప్మెంట్‌లో పనిచేయటం అనేది అంత బావుంటుంది. మీలో ఎంత మార్పొస్తుందో మీకు తర్వాత తెలుస్తదండి. ఈ ఉద్యోగం, డబ్బు ఇవన్నీ పక్కన పెడితే ముందు మనకు మనం డెవలప్ అవ్వాలి గదండీ! మనకు కొన్ని స్కిల్స్ కావాలి. ముఖ్యంగా ఎంపథెటిక్ బేస్డ్ స్కిల్స్ అనేవి లేవు ఈ రోజున. అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఈ ఇంటర్న్‌షిప్ లెటర్‌ను చూపిచ్చి మంచి ఉద్యోగాలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళింకా తలుపులు తెరిచే ఉంచారండి. డోర్స్ ఓపెన్ చేసే ఉంచారు. అప్లై చేసుకోమని చెప్తున్నారు. టైం ఎక్కువ లేదు. యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ అని గూగుల్ చేయండి. అక్కడికి వెళ్ళండి. అప్లై చేసేసుకోండి. దీనికి కూడా పెద్ద ఖర్చు ఏమీ పెట్టలేదు. సో, దయచేసి దయచేసి అప్లై చేసేయండి. మీరు ఒక్కళ్ళే అప్లై చేయకుండా మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ బాగుంది, నచ్చుతున్నట్టయితే వదిలేయకుండా ఫాలో అవుతూ ఉండండి. మీ ఒపీనియన్ ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.